చెన్నై సూపర్ కింగ్స్ సెన్సేషన్ ఆయుష్ మాత్రే చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. 3 ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్లో సెంచరీలు బాదిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సెంచరీ చేయడం ద్వారా ఆయుష్ మాత్రే ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుష్ మాత్రే విదర్భతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆయుష్ మాత్రే అజేయ శతకంతో ఈ మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీలు బాదిన ఆయుష్ తాజాగా టీ20లోనూ శతకాన్ని అందుకున్నాడు. దాంతో రోహిత్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించాడు. రోహిత్ శర్మ 19 ఏళ్ల 339 రోజుల వయసులో 3 ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్లో సెంచరీలు బాదగా ఆయుష్ మాత్రే 18 ఏళ్ల 135 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. దేశవాళీ టీ20లో ముంబై తరపున రోహిత్ 2007లో సెంచరీ బాది ఈ ఫీట్ సాధించాడు. 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును తాజాగా ఆయుష్ మాత్రే అధిగమించాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది. అథర్వ టైడ్, అమన్ మొఖాడే హాఫ్ సెంచరీలతో రాణించాడు. ముంబై బౌలర్లో సాయిరాజ్ పాటిల్, శివం దూబే మూడేసి వికెట్లు తీయగా అథర్వ అంకోలోకెర్ 2 వికెట్లు పడగొట్టాడు. శార్దుల్ ఠాగూర్ 1 వికెట్ తీశారు. అనంతరం ముంబై మాత్రే విధ్వంసంతో 17.5 ఓవర్లోనే 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే కూడా రాణించారు. కాగా అండర్-19 ఆసియా కప్లో భారత జట్టును ఆయుష్ మాత్రేని నడిపించనున్నాడు. ఈ మధ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన మాత్రే ఇప్పుడు అండర్-19 ఆసియా కప్ కోసం సారథిగా ఎంపికయ్యాడు.